నా పేరు అలుపుని కనకారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ 37 అధ్యక్షులు 10 సంవత్సరాలు కొనసాగుతూ ఈ యొక్క వార్డులో అనేక సేవా కార్యక్రమం చేసుకుంటున్నాం. అలాగే ఇది ముఖ్యంగా మాకు పండగ వాతావరణం. పండగ అవుతున్న కారణం కూడా మా ప్రీతమ నాయకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గస్థులైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన శుభ సందర్భంగా ఈ యొక్క మా వార్డులో ఇక్కడ ఉన్న పేదలకు వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ప్రీతమ నాయకులు మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ ఇచ్చేసి ఆయన చేతి మీదుగా ఇది కార్యక్రమం ప్రారంభం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న వారు అధికార ప్రతినిధి రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ గారు, మా వార్డు నాయకులైనటువంటి నాయన మల్లిబాబు గారు, ఆదికృష్ణ రెడ్డి గారు, కర్రిరామ్ గారు, రంగాల రవికుమార్, యాల రవణమ్మ, పోలవ రవణమ్మ, నిర్మల, నగేష్ ఇతర పెద్దలందరూ కార్యక్రమం పాల్గొని ఈ కొన్ని దిగ్గు చేర్పు చేస్తారని చేసినందుకు పేరు ధన్యవాదాలు తెలుసుకున్నాను. అలాగే ప్రతిసారి కూడా ఈ కార్యక్రమానికి ఈ పెద్దలందరూ సహకారంతో వాటిని ఇంకా ముందుకెళ్ళి వాటిలో కార్యక్రమం చేస్తూ ఆ పార్టీని ఇంకా బలపడి చేస్తాము. ప్రజలతో ఉండి ప్రజలతో మమ్మకయ్యి రేపు రాబోయే రోజుల్లో కూడా మా పార్టీని ఎలా గెలిపించుకున్నది దిశాదిశను నిర్ణయించుకొని జనాల దగ్గరికి మేము ఓటు రూపంలో ఓటు అడిగి మరి రేపు గెలిపించే స్థాయిగా ఈ వాటిలో కార్యక్రమం చేస్తానని ఈ ప్రజాముఖంగా మనం చేసుకుంటాం. ప్రజలందరూ కూడాను ఈరోజు శుభపరిణామం అనే ఉదాహరణ చెప్పడానికి మా ప్రీతంలో రాజశేఖర రెడ్డి జన్మదిన శుభ సందర్భంగా ప్రకృతి సహకరించింది. మీరు అందరూ చూస్తున్నారు. సిరిజల్లు అంటే ఒక పోలవర్షం కురుస్తుంది. ఆయన మహానుభావుడు దేవుడు కాబట్టి ఈ పోలవరం కురుస్తుంది. ఈ యొక్క జన్మదిన కార్యక్రమం మా పార్టీ నాంది. ఈ యొక్క కార్యక్రమంతో ఈరోజు మళ్ళీ ప్రజలకు వెళ్ళి ప్రతి వాళ్ళు ఓటు అడిగే రూపంలో ఓటుని అడిగి అసలు సంక్షేమ పథకాలు ఏ విధంగా అనేది చేకూర్తులు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అతి దారుణమైన ఆక్రమణ కూడా ఖండిస్తూ ఈ ప్రజల్లోకి వెళ్ళి మేము దాన్ని బలపరుస్తుంది సభ మనం చేసుకుంటాను. గత ప్రభుత్వం చూసుకుంటే ఈ ప్రభుత్వం అయితే 4 రోజులకే ప్రభుత్వం విఫలమైంది. దానికి ముఖ్య కారణాలు ఏంటంటే చూస్తున్నారు కదా, 4 రోజులకే రాష్ట్రం అనేక రకాల అల్లలు సృష్టిస్తున్నారు. అల్లరిగా సృష్టింది కాక ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. అది మంచిది కాదని ఈ సభాముఖాలని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలన చూస్తారు. ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఏ కార్యక్రమం తయారు చేయలేదు. ఎంతసేపు ప్రజల సంక్షేమ పథకాలు మేము చూసాం తప్ప ప్రజలే మా దేవుళ్ళని ఉద్దేశంతో మేము కార్యక్రమం చేసాం తప్ప ప్రజలు ఎప్పుడు మేము హింసించలేదు. దయచేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. ఇక్కడి నుంచైనా మీరు అక్రమాలు ఆపుకుంటే బాగుంటుంది. లేదంటే మేము కూడా దూకుడు చేస్తే దాని పరిణామాలు వేరేగా ఉంటాయని ఈ సభాముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం.